క్రైమ్ కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. అందరికీ నమస్తే. క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నేడు మీ డాక్టర్ శంకర్ నేరెళ్ళ. మనము ఈరోజు నిత్యం ప్రతిరోజు అందరికీ ఎదురయ్యే సమస్యల్లో ఒకటి ఏంటంటే ఈ నీరసంగా ఉండటం. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం ఎంత పని చేసినా అలసట లేకుండా ఉండాలంటే ఏ విధంగా మన చర్యలు తీసుకోవాలి, మనం ఎలాంటి నియమాలు పాటించాలి తెలుసుకుందాం. అంటే ప్రతి ఒక్కరూ ఎంత ఏజ్ వచ్చినా ఎంత ఏజ్ వచ్చినా కానివ్వండి, మనకు మన మన ఆరోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే మనం తీసుకున్న జీవన శైలి, మనం తీసుకున్న ఆహార అలవాట్లే మనల్ని ఒక స్థాయిలో మంచి ఆరోగ్యంగా ఉండే విధంగా ఉంచుతుంది. అది ఏం చేయాలి, ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మనకు ఎలాంటి అలసట లేకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు దానికి తగ్గట్టు కూడా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఏం వర్కౌట్ అనేది మనం కొండలు గుట్టలు మోయాల్సిన అవసరం లేదు. నిత్యం మనం రెగ్యులర్గా మనం తీసుకునే డైట్ ఏదైతే ఉందో ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవాలి ప్రతిరోజు. ఓన్లీ వైట్ రైసు 3 పూటలా తినటం వల్ల మనకు ఎలాంటి శక్తి రాదు. ఎక్కువగా కాయగూరలు మనం తీసుకోవాలి. ప్రోటీన్స్, పీచు పదార్థాలు, గుడ్లు, మాంసం పదార్థాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే, మనకు శక్తినిచ్చే ఆహారాలు తీసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్సు, ఆకుకూరలు, మొలక ఎత్తిన గింజలు, ఇలాంటివి విటమిన్ సి, నిమ్మరసము, ఆరెంజ్, ఫ్రూట్ జ్యూసులు ఇలాంటివి తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి శక్తినిస్తాయి. ఈ శక్తిని ఇవ్వటం వల్ల మనకు రోజంతా యాక్టివ్గా ఉంటాము. మరియు ఆరోగ్యంగా మనం ఎంత ఫుడ్ తిన్నా కానీ అంతే విధంగా ఉంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకున్న ఇంటి సమస్యలు కావచ్చు, ఆఫీస్‌లో సమస్యలు కావచ్చు, వారికి ఉన్న సమస్యల్ని ప్రతిరోజు అదే మైండ్‌లో పెట్టుకొని ఉండటం వల్ల మానసిక వేదనకు గురై ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీకున్న టైంని రోజు ఒక 40 అర్ధగంట 45 మినిట్స్ కేటాయించి వాకింగ్, ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేసినట్లయితే, ప్రాణాయామం చేసినట్లయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాము. ముఖ్యంగా ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఆరోగ్యము. ప్రతి ఒక్కరికి మనం మంచిగా ఉంటేనే మన పిల్లల్ని మనం కాపాడుకుంటాం. ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఆహారం, వాటర్ సమపాలలో తీసుకోవాలి. మరియు నిద్ర టైంకు ఉండాలి. నిద్ర కరెక్ట్‌గా పోకపోవటం వల్ల కూడా మన ఆరోగ్యం పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 7, 8 గంటలు ప్రతి ఒక్కరూ నిద్రపోయినట్లయితే మనం కాపాడుకున్నట్టయితాము. నిద్రపోయే టైంకి సెల్ చేతిలో పట్టుకొని ఫేస్‌బుక్ అని గంటల తరబడి దాంట్లోనే టైం వేస్ట్ చేసుకొని, దాంట్లో ఉన్న ఫోన్ లైట్‌లో ఉన్నటువంటి ఏదైతే ఫోకస్ లైట్ ఉంటుందో రెటీనా మీద మనకు ఎఫెక్ట్ పడి కండ్లు కూడా పోయే అవకాశం ఉంటుంది. మరియు వెన్నుపూస అంటే మనం కూర్చునే భంగిమలు కూడా కరెక్ట్‌గా కూర్చోకుండా ఉండటం వల్ల కూడా మెడ నరాలు అవన్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటి చెడు అలవాట్లు లేనోళ్ళు కూడా ఆరోగ్య సమస్యలు ఈ సెల్ ఫోన్ తోటి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. దయచేసి సెల్ వినియోగాన్ని లిమిట్‌లో పెట్టుకోండి. గంటల తరబడి సెల్ వినియోగాన్ని తగ్గించుకోండి. దీని మీద ఉన్న శ్రద్ధ ఆరోగ్యం పైన పెట్టండి. ఆరోగ్యాన్ని రక్షించుకోండి. సరైన ఆహారం తీసుకొని మంచి ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఇలాంటి నట్స్ అలాంటివి తీసుకొని మీరు వాకింగ్, ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేసుకున్నట్లయితే ఉదయం నుంచి రాత్రి వరకు
హ్మ్, ఆరో మంచి మంచిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ గూడా ఎలాంటి నీరసం లేకుండా యాక్టివ్‌గా రోజంతా హాయిగా మనం గడపొచ్చు. హుషారుగా, సంతోషంగా గడపొచ్చు. ఎక్కువగా మనకెన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఉండనియండి. అవి మనసులోనే ఉంచండి. మాక్సిమం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆరోగ్యాన్ని